డిడ్ గైస్. ఇంకా వాడిని మనం నెక్స్ట్ ఎలా హింసిద్దాం, మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? గైస్ ఈ సిచ్యువేషన్ టూ మచ్ టాక్సిక్ గా తయారైపోతుంది అండ్ ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్. చూడు మావా, నాకు ఎవరితో గొడవ పడాలని లేదు, నేను ఎప్పుడు ఎవరితో గొడవని స్టార్ట్ చేయలేదురా. నాకు ఇట్లాంటి విపరీత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే నన్ను వాడు రిపీటెడ్ గా గుచ్చి 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 నాలో ఉన్న దయ్యాన్ని బయటికి తీసుకొని వచ్చాడు అనమాట. బేసికలీ ఒకవేళ నేను నిజంగా పెద్ద ఎదవని అండ్ అతను ఒక మహానుభావుడు అండ్ అతను నన్ను గుచ్చుతున్నాడు అనుకోండి, నేను దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండేవాడిని. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఎనీథింగ్ వన్స్ అగైన్, బట్ వాడిలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. అలాంటి ఈ విధంగా నన్ను గుచ్చుతూ ఉంటే ఇంకా నాకు చిరాకు రేగింది అనమాట. అండ్ అతను తన లాస్ట్ వీడియోలో నా మీద యూజ్ చేసిన బూతులు నా జీవితంలో ఎవరు నా మీద యూజ్ చేయలేదురా ఇప్పటి వరకు. నాతో సంబంధం లేని వీడియోస్ లో కూడా అక్కడ కాంటెక్స్ట్ కూడా లేకుండా నన్ను ఇంక్లూడ్ చేస్తున్నాడు. నేను అప్పటికీ అతన్ని ఇగ్నోర్ చేసేద్దామా అని చెప్పి అనుకున్నాను అనమాట. బికాస్ ఐ డోంట్ వాంట్ టు గివ్ దిస్ గై మోర్ రీచ్. బట్ థంబ్నెయిల్స్ ఎక్సెట్రా అతను చేసే పనులు కొన్ని నిజంగా డిస్గస్టింగ్ అనిపించాయి అనమాట. థంబ్నెయిల్ లో ఉన్నది వీడియోస్ లో లేకపోతే అది కూడా అగైనెస్ట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్. ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చాలా తెలుసుకున్నాను మావా అండ్ మీకు జస్ట్ చెప్పదలుచుకున్నాను. చూడండి, మనం రోస్ట్ వీడియోస్ లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ విధంగా ఒక్కడి మీదే చేసుకుంటూ పోవడం, ఆల్సో ఒకరిని టార్గెట్ చేసి వాడిని మల్టిపుల్ వీడియోస్ లో ఇన్సల్ట్ చేయడం అనేది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి అగైనెస్ట్ మావా. అతను అలా చేశాడు గనక ఇప్పుడు నేను ఒక ఛానల్ తయారు చేసి వాడిని కూడా రివర్స్ లో అట్టే దుబ్బానంటే అది కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి అగైనెస్ట్. సో ఫక్ దిస్, ఐఎమ్ స్టాపింగ్ దిస్. ఎందుకంటే అట్లా ప్రతి వీడియోలో అట్టికాయ తొక్క మీద నా ఫేస్ పెట్టడం ఇలా చూపిస్తూ ఉంటే నాకు ఐ వాంటెడ్ టు రెప్లికేట్ వాట్ హీ హెస్ డన్ టు మీ అనమాట. వీడియోకి వీడియో సరిపోయింది అండ్ ఛానల్ తో కంటిన్యూస్ గా తన మీద చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. నిన్న లైవ్ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత కూర్చొని ఇవంతా చూస్తూ ఉండేది అనమాట. నాకు దెమ్మ తిరిగిపోతుంది ఇటన్నిటిని చూస్తూ ఉంటే గైడ్ లైన్స్ ని. అరే ఈ విధంగా టార్గెటెడ్ హెరాస్మెంట్ చేస్తే ఛానల్ లేపేస్తుందిరా యూట్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ 5 million సబ్స్క్రైబర్స్ ఉండే ఒక పెద్ద యూట్యూబర్ లీఫీ ఈస్ హియర్ అని ఉండేవాడు అనమాట. వాడి ఛానల్ ని ఒక్కసారి యూట్యూబ్ అలా లేపేసింది అనమాట. ఇది చూడండి. Leafy is here is banned from YouTube. He was banned for bullying and targeted harassment. I think that's what they got him with. I think that's what they slapped him around with. I'm not entirely sure, but from everything I've read, that's what the charges against him were in the court of YouTube. అంటే ఇక్కడ ఛానల్ టెర్మినేషన్ కాదు, లైఫ్ టైం బ్యాన్ ఆన్ ద పర్సన్ అన్నమాట. అంటే టార్గెటెడ్ వీడియోస్ చేసినోడు ఇంకా యూట్యూబ్ లోనే లేకుండా చేసేస్తుంది. ఇంకా వాడు అనర్హుడు అనమాట యూట్యూబ్ లో కనపడడానికి. అలాంటి బ్రహ్మాస్త్రం వేసేస్తుంది యూట్యూబ్ ఈ పని చేస్తే. అది రికగ్నైజ్ చేయడం ఆలస్యం. సో నేను మొత్తుకునేది ఏంటంటే ట్రై టు కీప్ ద ఎన్విరాన్మెంట్ అండ్ రోస్టింగ్ హెల్దీ మావా. నేను ఎవరిని నా మీద వీడియోస్ చెయ్యొద్దు అట్టంతా చెప్పను. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. బట్ ప్రొలాంగ్డ్ గా ఒకనే దొబ్బద్దు బికాస్ ఇట్ ఈస్ అగైన్స్ట్ గైడ్ లైన్స్ ఓన్లీ. సో తన వీడియోకి నా రియాక్షన్ అయితే అయిపోయింది అండ్ గైడ్ లైన్స్ అండ్ ఎథిక్స్ ప్రకారం ఐ యామ్ షట్టింగ్ డౌన్ దట్ ఛానల్. ఆ ఛానల్ నేను కనుక కంటిన్యూ చేస్తే నెగిటివిటీ, టాక్సిసిటీ పెరుగుతుంది తప్పితే నాకు గానీ అతనికి గానీ పాజిటివ్ గా ఏం జరగదు. నేను ఆ ఛానల్లో అతని మీద చేసిన వీడియోని డిలీట్ చేశాను, ప్రొఫైల్ పిక్చర్ మార్చేశాను, నేమ్ కూల్ చాన్ బై షార్ట్స్ అని పెట్టేశాను. నాకైతే షార్ట్స్ అప్లోడ్ చేసే ఉద్దేశాలు ఇప్పుడు లేవు. బట్ మనోళ్ళు 11,000 people సబ్స్క్రైబ్ చేస్తున్నారు కనుక సో నా పేరుతో సంథింగ్ రిలేటెడ్ పెట్టాను అనమాట. మేబీ ఫ్యూచర్ లో నేను షార్ట్స్ ఏమైనా అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ మొత్తం ఇన్సిడెంట్ నా మెచ్యూరిటీని ఇంకా పెంచింది మామ. నిజంగా నా కంటెంట్ లో కానీ నాలో కానీ ఏమన్నా తప్పులుంటే రోస్ట్ చేయండి మామ, పర్లేదు, నేను చూసి నేర్చుకుంటాను రా. లేకుంటే పోనీ మీ ఇష్టం. లేకుంటే ఇదిగో ఇది నా నంబరు, వాట్సాప్ కి 10 బూతులు మెసేజ్ చేయండి. తనివి తీరా మీకు నా మీద ఉన్న కోపాన్ని తీర్చుకోండి, నేను చదివి రిప్లై ఇస్తాను. కేవలం రీచ్ కోసం అయితే కొలాబ్ చేద్దాం రా, షౌట్ అవుట్స్ ఇస్తాను నేను. సో గైస్ నేనైతే ఇంకా మేట ఏ రోస్టర్ మీద వీడియో చేయను. మీరు నా వీడియోస్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నేను ఏ రోస్టర్స్ మీద మళ్ళా రోస్ట్ చేశానో అందరూ వాళ్ళు ముందు నన్ను గెలికినోళ్లే. అరే మన తెలుగు కమ్యూనిటీలో ఒక్కడికి కూడా 1 million సబ్స్క్రైబర్స్ కూడా లేవురా, చిన్న కమ్యూనిటీ రా మంది. ఈ విధంగా మన మీద మనమే రోస్టులు చేసుకొని సస్తా ఉంటే మనం యాజ్ ఏ హోల్ పెరగడం కష్టం అవుతుంది గైస్. మీకు టెంపరీగా రీచ్ రావచ్చేమో కానీ లాంగ్ టైమ్ లో తీసుకున్నట్లయితే ఇది హోల్ రోస్ట్ కమ్యూనిటీకి కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అనమాట. సో ట్రై టు అవాయిడ్ దీస్ ఇంటర్నల్ రోస్టింగ్స్. అఫ్ కోర్స్ మీ ఇష్టం వచ్చింది మీరు చేయండి, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్. సో గైస్ నేను అందరితో మాట్లాడి డిసైడ్ అయిన తర్వాత ఆ ఛానల్ అయితే తీసేశాను అండ్ ఈ బీఫ్ ని నా వైపు నుంచి నేను ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇంకగా నా ఛానల్లో మీకు కార్తీఫర్ అనే పేరు వినపడదు. మరి తను ఏం చేస్తాడనేది తన ఇష్టం. 2 రోజులు యూట్యూబ్ మూసేసి నేను మళ్ళీ వస్తాను. ఆ తర్వాత మనం హాయిగా తాత పాటలు వినుకుంటూ ఆసం పండగ చేసుకుందాము.